భూమిపై జీవించడానికి అనుకూలంగా ఉన్న వాటిని పంచభూతాలు అంటారు. మానవ శరీరం కూడా పంచభూతాలతో తయారైంది. అదేవిధంగా మన శరీరంలోని చక్రాలు కూడా అదే క్రమంలో ఉన్నాయి. మూలాధార చక్రం, ఇది వెన్నెముక చివరి భాగాన ఉంటుంది. దీనిని భూమితత్వం అంటారు. స్వాదిష్టాన చక్రం, ఇది పొత్తి కడుపులో ఉంటుంది. అక్కడ బ్లాడర్, దానిలో మూత్రం ఉంటుంది కాబట్టి ఇది జలతత్వం అంటారు. మణిపూరక చక్రం, ఇది బొడ్డు వెనకాల ఉంటుంది. అక్కడ ప్రేగులలో యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది అగ్నితత్వం. అనాహత చక్రం, ఇది చెస్ట్లో ఉంటుంది. అక్కడ గాలి ఉంటుంది కాబట్టి ఇది వాయుతత్వం. విశుద్ధి చక్రం, ఇది గొంతు దగ్గర ఉంటుంది. అక్కడ శబ్దం పుడుతుంది అంటే ఇది ఆకాశతత్వం. ఆజ్ఞా చక్రం, ఇది నుదుటి మధ్యలో ఉంటుంది. ఇది పాక్షికంగా శూన్యతత్వం. సహస్రారం, ఇది తల పైభాగంలో ఉంటుంది. ఇది పూర్తిగా శూన్యతత్వం. మూలాధార చక్రం యాక్టివేట్ అయిన తర్వాత స్వాదిష్టానం యాక్టివేట్ అవుతుంది. స్వాదిష్టానం యాక్టివేట్ అయిన తర్వాత మణిపూరకం యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా మూలాధారం నుండి సహస్రారం వరకు స్టెప్ బై స్టెప్గా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ప్రకృతిని జయించాలంటే మనము యోగా ద్వారా షట్ చక్రాలను జయించాలి. పూర్తి వీడియోను కింద లింక్ నొక్కి చూడండి.